తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించి ఫేజ్ 2 నోటిఫికేషన్ అప్పుడు అండ్ ఫేజ్ 2కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మీకో ఐడియా అయితే వస్తది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి మనకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్తా నేను. అండ్ సెకండ్ ఫేజ్‌కి సంబంధించి మనం డీటెయిల్డ్‌గా ఎవరు ఎలిజిబుల్ అయితారు, ఎవరు ఎలిజిబుల్ కారు అని చెప్పి మాట్లాడుకుంటాం. సో, మీకు డీటెయిల్డ్ క్లియర్ కట్ ఐడియా, క్లారిటీ అనేది వస్తది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనకు తెలంగాణ దోస్త్‌కి సంబంధించి ఫేజ్ 1 అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో, ఫేజ్ 1కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 7థ్ మే వరకు మనకు టైం అయితే ఇచ్చుండే. 7థ్ మే అయిపోయింది. ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్‌కి టైం అయిపోయింది. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8థ్ మే వరకు టైం అయితే ఇచ్చుండే. అండ్ ఆ టైం కూడా అయిపోయింది. ఓకేనా? సో, ఫేజ్ 1కి సంబంధించి దోస్త్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో, మనకు ఫేజ్ 1 కాకుండా ఫేజ్ 2 ఉంటది. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 3 అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఫేజ్ 2కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనంటే, మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 2కి సంబంధించి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా బ్రో అంటే, యూ ఆర్ ఎలిజిబుల్ టు డూ రిజిస్ట్రేషన్. ఓకేనా? సో, ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్‌కెళ్ళి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? సో, మనకు ప్రాసెస్ ఏంటిది అనంటే, ప్రీ రిజిస్ట్రేషన్. ప్రీ రిజిస్ట్రేషన్. అండ్ దెన్ దాని తర్వాత ఏంటిది? ఫీ పేమెంట్. దాని తర్వాత ఏంటిది? లాగిన్ గావాలి. ఓకేనా? సో, లాగిన్ గావాలన్నట్టు. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది? అప్లికేషన్. ఓకేనా? సో, అప్లికేషన్. అప్లికేషన్ తర్వాత నెక్స్ట్ ఏముంటది మనకు? వెబ్ ఆప్షన్‌లుంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది ప్రాసెస్. ఫేజ్ 2 లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 1 లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే. ఒక విషయం ఏంది గదా అంటే, మీరు ఒకవేళ పాస్ కాలేదు, సప్లీ ఉంది అన్నప్పుడు మాత్రం ఫేజ్ 2కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? ఒకవేళ మీకు ఫేజ్ 2కి సంబంధించి నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఫేజ్ 2కి సంబంధించి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత, మనకు రిజల్ట్స్ వచ్చి నువ్వు పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? పాస్ అయినోళ్ళకు అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంటది. కానీ ఫెయిల్ అయితే మాత్రం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. బ్యాక్‌లాగ్‌లుంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫేజ్ 1కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఫేజ్ 2కి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటది. ఓకేనా? మీరు పాస్ అయ్యిర్రు. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు పోర్టల్ ఓపెన్ అయింది అంటే ఫేజ్ 2లో కూడా ఓపెన్ అయితది. రిజల్ట్స్ వచ్చినాయి బ్రో. ఫేజ్ 2 స్టార్ట్ అయింది. ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయే లోపు రిజల్ట్స్ వచ్చినాయి. ఓకేనా? అట్లాంటి సిట్యుయేషన్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే రిజల్ట్స్ వచ్చినాయి అంటే మీకు పోర్టల్ ఓపెన్ అయితది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ చేసుకొని లాగిన్ చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, మనకు ఫేజ్ 2కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారంటే ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఫేజ్ 1 లోపల ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికి కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకేనా? ఎలిజిబిలిటీ అనేది అందరికీ ఇస్తారు. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినవు, ఓకేనా? బ్యాక్‌లాగ్ ఉంది అన్నప్పుడు తప్ప మిగతా టైమ్స్ లోపల మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఫెయిల్ అయినోళ్ళకి మరి ఎట్లా బ్రో అనంటే ఐదర్ ఫేజ్ 2 లోపల మీకు రిజల్ట్స్ వచ్చాయనుకో, ఫేజ్ 2 అయిపోయేదానికంటే ముందు రిజల్ట్స్ వస్తే మీరు ఫేజ్ 2లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదు ఫేజ్ 2 అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయంటే మళ్ళీ మనం ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడానికి, అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ అన్న నేను ఆల్రెడీ ఫేజ్ 1 లోపల అప్లికేషన్ పెట్టుకున్నా. మళ్ళా ఫేజ్ 2లో అప్లికేషన్ పెట్టుకోవాలా? మళ్ళా ఫీ పేమెంట్ చేయాలంటే అవసరం లేదు. ఫేజ్ 1 లోపల మీకు సీట్ వచ్చినా మీరు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. సీట్ అనేది మీకు రాకపోయినా గూడా మీరు వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ జేసుకోకపోయినా గూడా ఫేజ్ 2 లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు సీట్ వచ్చినా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. సీట్ రాకపోయినా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఫేజ్ 2కి సంబంధించి మీకు ఒకవేళ సీట్ వచ్చినా ఫేజ్ 1 లోపల మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో సీట్ రాకపోయినా మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో అప్లికేషన్ చేసుకున్నారు అంటే మీరు ఫేజ్ 2 లోపల ఎట్లాంటి ఫీ లేకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లైక్ ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు.
ఫేజ్ 2 లోపల మీకు ఎట్లాంటి ఫీ అనేది ఉండదన్నట్టు ఫేజ్ 1లో అప్లికేషన్ పెట్టుకుంటే. అండ్ ఫేజ్ 1లో నేను అప్లై చేసుకోలేదు బ్రో. నాకు టైం లేకుండే. అప్లికేషన్ చేసుకున్న వెబ్ ఆప్షన్ పెట్టుకోలే. ఓకేనా. సో, నాది రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకున్నోళ్ళు ఫేజ్ 1లా చేసుకోనోళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఫేజ్ 2 లోపల అప్లికేషన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, మీరు ఆల్రెడీ 200 ఫేజ్ 1లో కట్టిర్రు అంటే మాత్రం సింపుల్లీ ఫేజ్ 2 లోపల మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. లేదు బ్రో నేను ఎట్లాంటి ఫీ పే చేయలేదు ఫేజ్ 1లా అనుకున్నోళ్ళు మాత్రమే ఫేజ్ 2 లోపల 400 రిజిస్ట్రేషన్ ఫీ అనేది కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఎలిజిబిలిటీకి సంబంధించి. అండ్ వెన్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్ 15థ్ మే నుండి ఫేజ్ 2 అనేది స్టార్ట్ అయితది బ్రో. 15థ్ మే 2026 నుండి ఫేజ్ 2 అనేది స్టార్ట్ అయితది. ఫేజ్ 2కి సంబంధించిన అప్లికేషన్‌లు ఓకేనా. వెబ్ ఆప్షన్‌లు. ఫేజ్ 2కి సంబంధించిన అప్లికేషన్‌లు స్టార్ట్ అయితాయి. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్‌లు కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతది 15థ్ మే 2026 నుండి. మరి ఎప్పటిదాకా టైం ఉంటది బ్రో మనకు అనంటే అప్లికేషన్ చేసుకోవడానికి 25థ్ మే దాకా టైం అయితే ఉంటదన్నట్టు మనకి. 25థ్ మే 2026 దాకా. అండ్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి 26థ్ మే దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. 26థ్ మే 2026 దాకా. అండ్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళకి ఎవరికన్నా మనకు రిజర్వేషన్ ఉన్నదనుకో లైక్ స్పోర్ట్స్, ఎన్‌సీసీ, సీఏపీ అట్లాంటోళ్ళకి రిజర్వేషన్ ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించి మనకు 26థ్ రోజు ఓకేనా. సో, 26థ్ రోజు ఏముంటది కదా అంటే వెరిఫికేషన్ అనేది ఉంటదన్నట్టు. 26థ్ మే 2026 రోజు. ఓకేనా. 26థ్ మే 2026 రోజు వెరిఫికేషన్ అయితే ఉంటది. ఫేజ్ 2కి సంబంధించి. నీకు సీఏపీ రిజర్వేషన్ ఉన్నా, పీహెచ్ రిజర్వేషన్ ఉన్నా, లేకపోతే మనకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన రిజర్వేషన్ ఉన్నా కూడా 26థ్ మే రోజు మనం అయితే ఎళ్లి వెరిఫికేషన్ అయితే చేపించుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, తెలంగాణ లోపల దోస్తుకు సంబంధించిన ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 అనేది 15థ్ మే 2026 నుండి స్టార్ట్ అయితది. 15థ్ మే నుండి 25థ్ మే దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, నువ్వు ఫేజ్ 1 లోపల అప్లికేషన్ పెట్టుకోకపోతే ఫేజ్ 2 లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫేజ్ 1లో అప్లికేషన్ పెట్టుకున్నావు వెబ్ ఆప్షన్‌లు ఇయ్యలేదు అంటే నువ్వు ఫేజ్ 2ల అప్లికేషన్ పెట్టుకోకుండానే వెబ్ ఆప్షన్‌లు ఇయ్యొచ్చు. ఓకేనా. సో, మనం ఫేజ్ 1 లోపల అప్లికేషన్ పెట్టుకున్నాము అనంటే ఫేజ్ 2 లోపల అప్లికేషన్ పెట్టుకోకున్నా కూడా వెబ్ ఆప్షన్‌లు అయితే ఇయ్యొచ్చు. వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి మనకు 15థ్ మే నుండి 26థ్ మే దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ బ్రో. ఓకేనా. నువ్వు ఫేజ్ 1 లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి నీకు ఎలిజిబిలిటీ ఉన్నది అనంటే నీకు ఫేజ్ 2 లోపల కూడా ఎలిజిబిలిటీ ఉంటది. ఓకేనా. నాకు ఫెయిల్ అయిన బ్రో నాకు ఒక సబ్జెక్ట్ ఆగింది అనుకున్నప్పుడు మాత్రమే నీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఒకవేళ నీకు ఫేజ్ 2 కంటే ముందే రిజల్ట్స్ వచ్చినాయనుకో, ఫేజ్ 2 అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది? 25థ్ మే దాకా టైం అయితే ఉంది. ఒకవేళ ఈ రిజల్ట్స్ అనేది సపోజ్ ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్ కావచ్చు. ఓకేనా. ఆ రిజల్ట్స్ అనేది మనకు 24థ్ మే రోజో, లేకపోతే 23ర్డ్ మే రోజో అట్లా వచ్చినాయనుకో సపోజ్. అప్పుడు నీకు ఛాన్స్ ఉంటది. కానీ అంత ఎర్లీగా రావు రిజల్ట్స్. మీకు ఫేజ్ 3 లోపలనే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. ఫేజ్ 2 లోపల రాదు. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినాయి పాస్ అయినావు అన్నప్పుడు నువ్వు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్‌లు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, అర్థమైతే క్లియర్ అయింది బ్రో అని చెప్పి కింద కామెంట్ చేయి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండు. మనోళ్ళు జస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, సపోర్ట్ చేస్తలేరు. బట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.